ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్, రోబోల తయారీ వంటి ప్రక్రియలతో ప్రపంచవ్యాప్త టెక్ కంపెనీలు భారీగా ఉద్యోగాలకు కోతలు పెడుతున్నాయి. ముఖ్యంగా 2025లో జైంట్ కంపెనీలు భారీ లేఅవుట్లు ప్రకటిస్తున్నాయి. అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఇంటెల్, టీసీఎస్ వంటి కంపెనీలు ఏఐపై బిలియన్ల కొద్దీ డబ్బు ఖర్చు చేస్తుండడం వల్ల ఇప్పుడు ఉద్యోగాలను తగ్గించి ఎఫిషియన్సీని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ ట్రెండ్తో 2025లో ఇప్పటి వరకు 184,000కు పైగా టెకీలు జాబ్స్ పోగొట్టుకున్నారు. ఏఐ ఆటోమేషన్ వల్ల 10,000కు పైగా టెకీల మీద డైరెక్ట్ ఇంపాక్ట్ పడింది. తాజాగా యూపీఎస్ 48,000 మంది మీద వేటు వేస్తుంది. ఫలితంగా ఈ సంవత్సరం ఆఖరుకు $3.5 బిలియన్ సేవ్ చేసుకోవాలని నిర్ణయించింది. ఇక అమెజాన్ 30,000 మందిని తొలగించి $120 బిలియన్ సేవింగ్ కోసం ప్లాన్ చేస్తుంది. అదే వరుసలో ఇంటెల్ కంపెనీ 24,000 మందిని తొలగించాలని డిసైడ్ అయింది. నెస్లే కంపెనీ 16,000 మందిని తగ్గించడం ద్వారా $1 బిలియన్ సేవ్ చేసుకోవాలని చూస్తుంది. ఇక టీసీఎస్ కంపెనీ స్కిల్స్ మిస్ మ్యాచ్ పేరిట 12,000 మందిని తగ్గిస్తుంది. ఇక యాక్సెంచర్ 11,000 మందిని తొలగించడం ద్వారా $2 బిలియన్ సేవింగ్తో పాటు 7% రెవెన్యూ గ్రోత్ను కూడా టార్గెట్ చేసింది. ఫోర్డ్ కంపెనీ దాదాపు 11,000 మందిని ఇంటికి పంపించి $2 బిలియన్ వెనకేసుకోవాలని చూస్తుంది. ఇక నోవో నోర్డిక్స్లో 9,000 మందిని సాగనంపి $1.3 బిలియన్ సేవ్ చేసుకోబోతున్నారు. మైక్రోసాఫ్ట్లో 7,000 మందిపై వేటు వేయడం ద్వారా ఏకంగా $80 బిలియన్ సేవ్ చేసుకోబోతున్నారట. అయితే ఈ ఉద్యోగాల కోతలు అప్పుడే అయిపోలేదు. 2026లో మరిన్ని భారీ కోతలు ఉంటాయని ఆ కంపెనీలు తేల్చి చెబుతున్నాయి. ఈ వార్తలతో నెటిజన్లు మాత్రం సాఫ్ట్వేర్ ఇంజనీర్ల తెలివితేటలు వారి కొంపలకే ఎసురు పెడుతున్నాయని కామెంట్లు చేస్తున్నారు.